నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ 15, 2024 ఆదివారం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం సూర్యోదయము 6 గంటల 42 నిమిషములకు సూర్యాస్తమం 5 గంటల 40 నిమిషములకు తిథి పౌర్ణమి మధ్యాహ్నం 2 గంటల 34 నిమిషముల వరకు నక్షత్రం మృగశిర నక్షత్రం రాత్రి 2 గంటల 19 నిమిషముల వరకు. అయితే వర్జం ఉదయం 10 గంటల 20 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల 52 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయము సాయంత్రం 4 గంటల 12 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 56 నిమిషముల వరకు, రాహుకాలం సాయంత్రం 4 గంటల 18 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 40 నిమిషముల వరకు, యమగండ సమయము మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 33 నిమిషముల వరకు. అయితే బ్రహ్మ ముహూర్త సమయము తెల్లవారుజామున 5 గంటల 6 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 54 నిమిషముల వరకు, అమృత గడియలు సాయంత్రం సమయంలో 6 గంటల 6 నిమిషాల నుంచి 7 గంటల 36 నిమిషముల వరకు, అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11 గంటల 49 నిమిషముల నుంచి 12 గంటల 33 నిమిషముల వరకు. ఇది ఈరోజు పంచాంగం. డిసెంబర్ 15వ తారీఖు 2024 మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలితము ఎలా ఉండబోతోందో పరిశీలనలో మేషరాశి వారికి ఆరోగ్యం సాధారణ ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి. కానీ రోజులో ఉత్సాహంగా పని చేయాల్సిన అవసరమైతే ఏర్పడుతుంది. ఆర్థిక స్థితి ధన వ్యయం మీద పట్టు అవసరము, ఖర్చులు అధికము, రాబడి స్వల్పము. కుటుంబంలో సభ్యులతో గడిపే సమయము ప్రశాంతతను ఇస్తుంది. కుటుంబ వాతావరణం అన్యోన్యంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలతలు ఏర్పడతాయి. అయితే పగటిపూట సమయంలో మీరు కొంచెం ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది. శుభవార్తలు వినే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి కూడా ఫలితాలు మిశ్రమ ఫలితాలుగా కనపడుతున్నాయి. పరిహారంగా తెల్లని వస్త్రాలను ధరించి రోజువారీ పూజలో మీరు గంధాన్ని కనుక పూజకు ఉపయోగించి మీరు ధరించినట్టయితే సానుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు వినే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆరోగ్యం సాధారణ స్థాయిలో ఉంటుంది. కొంతమందికి అనారోగ్య సూచన కూడా కనిపిస్తోంది. అంటే గతంలో ఎవరైతే డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నారో వారికి మరింత అనారోగ్య సూచన ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తలు వహించండి. సంపద అంటే మీకు ఆదాయము అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి వచ్చే అవకాశం కనపడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి వచ్చే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉండే వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, అన్ని రంగాల వాళ్లకు ఆదాయ మార్గాలు చాలా చక్కగా ఉన్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా మెరుగుపడే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే వృద్ధాశ్రమాలకు సందర్శించి వృద్ధులకు కానీ పేదవారికి కానీ ధన సహాయం కానీ వస్త్ర వస్తు సహాయం కానీ చేసినట్టయితే కనుక మీ యొక్క గ్రహాల యొక్క అనుగ్రహతను పొంది శుభ ఫలితాలు, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఈ రోజు మీకు కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. శారీరక శ్రమ వల్ల ఒకంత అలసటకి గురయ్యే అవకాశం కనపడుతోంది. కుటుంబ వాతావరణం అన్యోన్యంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగినా కానీ మంచి ప్యాకేజీతో బ్రాంచీలు మారడం కానీ లేదా అంటే వేరే కంపెనీలు వెళ్ళడం కానీ జరిగే అవకాశం కనపడుతోంది. తరువాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి మీ ఆదాయ మార్గాలు పెరిగి మీ రంగంలో ధనరాబడి పెరుగుతుంది. లాభాలను చవి చూసే అవకాశం కనపడుతోంది. విద్యార్థులకు మాత్రమే ఒకంత మిశ్రమ ఫలితాలు కానీ నిరాశ చెందే అవకాశం కానీ కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. నిరాశ మాత్రం పడకండి.
దానికి తగిన సూచన ఏంటంటే గణపతి ఆలయాలను దర్శించండి. గణపతికి సంబంధించిన స్తోత్రాలు కానీ, మంత్రాలు కానీ పఠించినట్టయితే మీ మీ రంగంలో అంటే విద్యా రంగంలో మీరు మంచి విజయాలు పొందే అవకాశం ఉంటుంది. నిరాశని మాత్రం మీరు దరిచేరనివ్వకండి. అయితే పరిహారంగా గణపతి పూజ ఇందాక విద్యార్థులకు మాత్రమే కాదు, ఇది అన్ని రంగాల వాళ్ళకి కూడా మీ మీ అడ్డంకులు తొలగాలన్నా, ఆర్థిక పరిస్థితి బాగుండాలన్నా, ఆటంకాలు లేకుండా ఉండాలంటే కనుక ఈరోజు తప్పనిసరిగా మీరు గణపతి పూజ చేయడము, గణపతి ఆలయాల దర్శనం చేసినట్టయితే కనుక ఈ సానుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు వినే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు గతంలో కన్నా మెరుగ్గా ఉంటాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి. ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతోంది. మీరు ధన విషయంలోనూ భూమి, గృహ, వాహనాలు, వస్తువులు కొనుక్కునే అవకాశం ఈరోజు మీకు కనపడుతోంది. తరువాత కుటుంబ పరిస్థితిలో కొంచెం అస్తవ్యస్తత ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. బంధుమిత్రుల్లో మీకు మంచి మాట గౌరవం పెరుగుతుంది. సంఘంలో కూడా మంచి పెలుకుబడి పెరిగే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగం వారికి, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు ఇది చక్కని అనువైన కాలము. పాత రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాల జోలికి ఈ రోజు మాత్రం మీరు వెళ్ళకండి. వ్యాపార విస్తరణకు ఈరోజు చక్కని అవకాశము. భాగస్వామి వ్యాపారం అనుకోండి, ఏ వ్యాపారానికైనా ఈరోజు చాలా చక్కని అనువైన కాలము. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ రోజు ఏది చేద్దామనుకున్నా చాలా చక్కని అనుకూల కాలం కాబట్టి మీరు దీన్ని వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము దేవతార్చన చేసేటప్పుడు అంటే దేవుడికి పూజ చేసేటప్పుడు ఉదయం సమయంలో పసుపు పూలను కానీ, తెల్లని పూలను కానీ కనుక పూజ చేసినట్టయితే ఏ దేవత ఆరాధన అయినా సరే చేసినట్టయితే కనుక శుభ ఫలితాలు, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు.